నమస్తే, గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం. వాస్తవానికి పట్టణ ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మొన్ననే తెలిసింది. ఎందుకంటే ఈ కక్ష సాధింపు చర్యలని చెప్పి మొన్నటిదాకా సిరిసిల్ల పట్టణ ప్రజలకే తెలుసు, కాన్స్టిట్యూన్సీ ప్రజలకే తెలుసు, జిల్లా ప్రజలకే తెలుసు. మొన్నటితోటి రాష్ట్ర వ్యాప్తంగా ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పి పూర్తిగా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. రెండోది నిన్నటి రోజున వాళ్ళు ప్రోటోకాల్ గురించి మాట్లాడారు. ఒక భీమవరం సీన్ కావచ్చు, గడ్డం నర్సయ్య కావచ్చు, ఎవరైనా కానీ ప్రోటోకాల్ ఆయనకు అనుభవం ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఒక గుండాల లెక్క కాంగ్రెస్ నాయకులు ఫోటోలు తీసుకొని ఒక స్థానిక ఎమ్మెల్యే ఇంటికి పోయేదాన్ని మేము పెడతామనే దాన్ని అది గుండాయిజం కాదా అని నేను మిత్రులను అడగడం జరుగుతుంది. అది ఖచ్చితంగా గుండాయిజమే. ఖచ్చితంగా 100 మంది జమ్మై రౌడీజం లెక్క పోలీసులు నూపుకుంటూ వచ్చి ఆడ పెడుతున్నదంటే ఆడ పూర్తి స్థాయిలో అది గుండాయిజమే అని చెప్పి నేను ప్రస్తుత పత్రిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇక రెండోది భీమవరం సీన్ గారు అంటారు, జిందం చక్రపాణి గారు ఏ ప్రోటోకాల్ ఉందని ఇచ్చిందని మాట్లాడతారు. మేము గౌరవించుకున్నాం. ఏనాడు నేను పార్టీ ప్రెసిడెంట్ 15 సంవత్సరాలు అయినా కానీ ఏనాడు అఫీషియల్ ప్రోగ్రాంలలో నేను ఎక్కలేదు. ఎక్కుమన్నా కానీ నేను ఎక్కలేదు. 2 పట్టాలు గత సంవత్సరంలో కేటీఆర్ గారు సుత బీవై నగర్ పట్టాలు ఇవ్వడం జరిగింది. స్టేజ్ మీద ఎక్కుమన్నా కానీ ఎక్కలేదు. లాస్ట్ మినిట్ ఎక్కువ వెనుకనే ఉన్నా కానీ నేను ఎక్కడ ఎక్కలేదు. ఇలా కేకే మహేందర్ రెడ్డి గారు నేనన్నా కనీసం ఒక 2 సార్లు కౌన్సిలర్ అయినా, ఒకసారి అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అయినా, కనీసం పార్టీకి టీడీపీలో ఒక ప్రెసిడెంట్ ఉన్నా, ఇంత ప్రజలతోటి మెప్పుకొని నేనే ప్రోటోకాల్ పాటించుకుంటూ నా పద్ధతిలో నేనున్నా. ఇలా భీమవరం సీన్ గారు మాట్లాడతారు, జిందం చక్రపాణి ఎక్కలేదు చేయలేదా అని మాట్లాడుతాడు. నీకు తెలియకపోతే తెలియదాగుండు శ్రీనివాస్ గారు, నీ చరిత్ర ఏందో నువ్వేందో మాకు తెలుసు. నువ్వు ఏ చెట్టుకు ఆ గొడుగు పాట పడతావు అనేది ప్రజలకందరికీ అర్థమైపోయింది. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. దయచేసి నేను సూటిగా ప్రశ్న ఒకటే, నేను 2 సంవత్సరాలు ప్రతి ప్రోటోకాల్లో ఉన్నా అంటే అది నీకు తెలుసో తెలియదు. ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా ఒక ప్రోటోకాల్ దృష్టిలో ఉన్నప్పుడు నేను అప్పుడు ఎక్కడం జరిగింది. ఎప్పుడైతే ప్రోటోకాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ లేను, అఫీషియల్ ప్రోగ్రాంలు ఎక్కడ కానీ నేను ఏ ప్రోటోకాల్ నేనే 10 మందికి చెప్పేటోని కాబట్టి అటువంటి పద్ధతులు నేను పాటించుకుంటూ ఈ రోజు వరకు సిరిసిల్ల పట్టణంలో ప్రజలలో నేను ఉన్నా. ఇక ముందు మాట్లాడేటప్పుడు కానీ తెలుసుకొని మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ నాయకులకు ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. భారత రాష్ట్రం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పార్టీలందరికీ కూడా నమస్కారం. భీమరావాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారు. ప్రోటోకాల్ గురించి, ఫోటోల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం వచ్చి 16-17 నెలలు అవుతూ ఉంది. నేను ముక్కుసూటిగా 2 ప్రశ్నలు అడుగుతూ ఉన్నాను. ఒకటి అధికారులను, అట్లాగే రెండవది కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా కానీ, ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరంగా ప్రజలు ఓటేస్తే శాసనసభ్యులు గెలుస్తారు, శాసనాలు చేస్తారు, చట్టాలు చేస్తారు. రాజ్యాంగం ప్రకారం దాన్ని చట్టాలను అమలు చేసేది, ప్రోటోకాల్ను అమలు చేసే బాధ్యత ప్రజలతోని ఓట్లేస్తే గెలిచిన శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి చట్టాలను ఏర్పాటు చేస్తారు. మరి ఎప్పుడైతే ప్రజల ఓట్లతోనే కేటీ రామారావు గారు గెలిచిండ్రు, ప్రజల ఆశీర్వాదంతో గెలిచిండ్రు, అట్లనే ఆది శ్రీనివాస్ కూడా ప్రజల ఓట్లతోనే గెలిచింది. సరే, ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉండొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం రావచ్చు, నేను ప్రభుత్వంలో విప్పుగా నియమింపబడవచ్చు. దాన్ని అమలు చేసి చట్టాలను ఈ రాజ్యాంగం ప్రకారం ఎవరికి చెందాల్సిన వారికి బాధ్యతల హక్కులు కావచ్చు, శాసనసభ్యులకు అట్లాగే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఎవరికి దక్కాల్సిన వాళ్ళ హక్కులు అమలు చేసే బాధ్యత జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ది, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఎస్ గారు. మరి ఇక్కడ
ఆది శ్రీనివాస్ను విప్పుగా నియమింపబడ్డ తర్వాత సిరిసిల్ల జిల్లాలో ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్ని కార్యక్రమాలకు అటెండ్ అయినాం, మరి అటెండ్ అయిన కార్యక్రమాలకు శాసనసభ్యునిగా సిరిసిల్ల శాసనసభ్యునిగా ప్రజల మన్ననలు పొంది 4 సార్లు గెలిచి ఇప్పుడు 5వ సారి మొన్న ప్రజల మన్ననతో గెలిచిన కేటీ రామారావు గారిని ఎన్నిసార్లు ఒక సభ సంబంధించి అట్లాగే ముఖ్య అతిథి పాత్రలో ఉండి ఎన్నిసార్లు ఆహ్వానించడం, మరి ఆయన ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఉన్నా కానీ నువ్వు గమనించి కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని మరి నువ్వు ఆ ప్రోటోకాల్ని ఎందుకు ఉల్లంఘించావు? నువ్వు చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత చట్టపరిధిలో మంత్రులది, విప్పు కానీ లేకపోతే ఇంకా జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయి వీళ్ళందరూ. మరి మొదలు మీరు ఉల్లంఘించడమే కాకుండా అసలు నిస్సిగ్గుగా అసలు బేషరంతో మీకు ఇజ్జతు లజ్జ సిగ్గు ఏమీ లేకుండా కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీ రామారావు గారి నాయకత్వంలో వారి చొరవతో నిర్మాణమైన అనేక కార్యక్రమాలకు, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు, అనేక నిర్మాణ కార్యక్రమాలకు కూడా మీరు చేసినట్టు, మీరేదో దానికి ముక్కుపెట్టినట్టు, లేకపోతే మీరేదో చేసినట్టు ప్రారంభాలు చేసి వాటిని అమలు చేసే ప్రొసీడింగ్స్ ఇచ్చి, మరి ఎవరు చేస్తే ఈ కార్యక్రమాలు అమలైనవి, ఎవరు చేస్తే ఈ నిర్మాణాలు పూర్తయినాయి అనే విషయం ప్రజలకు తెలుసు. కానీ మీకు తెలియక ఆ ఇంగిత జ్ఞానం లేకుండా, ఆ ప్రోటోకాల్ను పాటించకుండా నేను కేటీ రామారావు గారి ఫోటో పెట్టకుండా ఫ్లెక్సీలు పెట్టారు. మీ కుచిత బుద్ధి వల్ల ఒరిగిందేం లేదు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా వారి హృదయాంతరాలలో వారు అంటే చిరకాలం ఉండిపోయే విధంగా ఇలా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ప్రజల హృదయాల్లో పెట్టుకున్నారు. నువ్వు ఫోటో మీద పెట్టినంత మాత్రం కాదు. నిన్న నువ్వు వేములవాడలో మాట్లాడినావు. నిన్న ఏమని మాట్లాడినావు అంటే, శాసనసభ్యుల కోసం కేటాయించిన ఈ రెసిడెంట్ భవనాలు ఏవైతున్నాయో క్యాంప్ ఆఫీస్ కార్యాలయాలు ప్రజల సొమ్ముతోని కట్టబడినాయి, కేసీఆర్ కట్టలేదు, కేటీ రామారావు కోసం కాదు, సిరిసిల్ల శాసనసభ్యుల కోసం కట్టిందని చెప్పినావు. మరి కేసీఆర్ గారే కట్టిండ్రు. మరి 75 సంవత్సరాలుగా ఈ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా హైదరాబాద్లో మరి శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు వాళ్ళకు ప్రభుత్వ బంగళాలు అంటే రెసిడెంట్ క్వార్టర్లు ఉన్నాయి, నివాస గృహాలు ఉన్నాయి. మరి అన్ని నివాస గృహాలల్లో ఇలా సీఎం ఫోటో పెట్టుకున్నారా? 75 ఏళ్ళ చరిత్ర చూడు. ఇప్పుడు కూడా మరి హైదరాబాద్లో మీ కాంగ్రెస్ నాయకులకు మాట్లాడవచ్చు, హైదరాబాద్లో ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలకు ఇచ్చిన నివాస గృహాలలో, హైదరాబాద్లో ఇలా ఎంఐఎం సభ్యులకు ఇచ్చిన నివాస గృహాలలో ఏ క్వార్టర్లోనైనా కానీ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకున్నారా ఎవరన్నా? అట్లాగే ఇలా మరి అట్లాగే హైదరాబాద్ రాష్ట్రానికి సీఎం, ఆనరబుల్ సీఎం అంటున్నావు. ఇలా మరి భారతదేశానికి మరి మోదీ ప్రధానమంత్రి. మరి ఇలా అధికార బంగ్లా ఉన్నది సోనియా గాంధీకి, మరి అలా మోడీ ఫోటో పెట్టుకున్నదా? మరి అట్లాగే రాహుల్ గాంధీ ఎంపీగా గెలిచిండు, ఆయనకు కూడా క్వార్టర్ కేటాయించబడింది, ఎంపీ నివాస గృహం, ఎంపీ రెసిడెంట్ క్వార్టర్ అఫీషియల్గా, అది కూడా ప్రజల దానితోనే కట్టారు. మరి దానిలో మోదీ ఫోటో పెట్టుకున్నాడా? అట్లాగే మొన్న ప్రియాంక కూడా గెలిచింది, ప్రియాంక గాంధీ, మరి ఆమె వారి నివాస గృహంలో మరి మోడీ ఫోటో పెట్టుకున్నారా? కొన్ని ఇంకెక్కడన్నా కానీ ఇప్పుడు కలెక్టర్ అధికారిక బంగ్లాలో పెట్టుకున్నాడా? మన రెసిడెంట్ క్వార్టర్లో, లేకపోతే ఇంకెవరైనా రెసిడెంట్ క్వార్టర్లలో ఫోటోలు పెట్టుకున్నారా? అయినా కానీ ఎవరన్నా పెట్టుకుంటే మహాత్ముని ఫోటో పెట్టుకుంటారా? లేకపోతే దేశం స్వాతంత్రం కోసమో, రాష్ట్ర స్వాతంత్రం కోసమో, రాష్ట్రాన్ని సాధించడం కోసమో, దేశ ప్రయోజనాల కోసమో వారి ఫోటో పెట్టుకోవాలని డిమాండ్ చేస్తే మంచిగా ఉంటుంది. కానీ ఒక దొంగ ఫోటో పెట్టుకోవడం ఏమందా? 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి ఆయన తమ్ముళ్ళు కలిసి, ఇప్పుడు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి, ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పటికీ కూడా జానారెడ్డితో సోపదబట్టి, వాళ్ళ కుటుంబంతో సోపదబట్టి రాష్ట్రంలో భూములు గుంజుకొని, జాగాలు గుంజుకొని, ఆస్తులు గుంజుకొని, బెదిరించి అనేక అక్రమాలకు పాల్పడి ఇలా ఆయన చేయని దొంగ పని లేదు, ఆయనకు చేయని లంగ పని లేదు. ఏదో అటుమేట గుడ్డి దెబ్బలాగా కాంగ్రెస్లో కొన్ని సీట్లు ఎక్కువ రావడం, ఆయన ముఖ్యమంత్రి కావడం, దోసుకున్న సొమ్మంతా కూడా ఖర్చు పెట్టడం వల్ల ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది.
ఆయన ఏమన్నా తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడ్డా? రేవంత్ రెడ్డి ఏమన్నా తెలంగాణ పోరాటంలో పాల్గొన్నాడా? లేకపోతే దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిండా? ఏమీ చేయలేదు. ఆయన చేసిందల్లా లాలుచితనం, లపంగతనం తప్ప వేరేది లేదు. ఒక్కటే చెప్తా ఉన్నాం, ఎస్ నువ్వు అన్నావు మరి కేసీఆర్ ఇంట్లోకెళ్ళి కట్టలేదని. మరి ఏమన్నా రేవంత్ రెడ్డి ఇంట్లోకెళ్ళి రేవంత్ రెడ్డి బాబు సొమ్ము లేకపోతే ఇంకెవరైనా వాళ్ళ అయ్య సొమ్ము బట్టి ఇక్కడ కట్టించిండా? రేవంత్ రెడ్డికి ఒకటే తెలిసి ఇవ్వాలా, ఈ రాష్ట్రంలో కూల్చివేత తప్ప నిర్మాణాలు ఆయనతో కానిముచ్చట. కాబట్టి ఒక్కటే చెప్తా ఉన్నాం, నువ్వు చెప్పే ముందు ఇద్దరు నువ్వు ఒక చెయ్యెత్తి చూపే ముంగట 4,000 నిన్ను చూపిస్తూ ఉంటాయి. మొదలు నువ్వు నీ నియోజకవర్గానికి సంబంధించి అదే అధికార నివాసం మరి ఎమ్మెల్యే రెసిడెంట్ క్వార్టర్ కట్టారు, వేముల వాళ్ళకు ఉన్నది. మరి అది పోలీసు వాళ్ళకి ఎంత ఇచ్చినావు? నువ్వు కూడా అందులో ఉండి అక్కడి నుంచే నువ్వు కార్యక్రమాలు చెయ్యి. ప్రజాహిత కార్యక్రమాలన్నీ కూడా అక్కడి నుంచే చెయ్యి. ఎస్ కేటీ రామారావు గారు ఇక్కడికి రాకున్నా కానీ నువ్వు 4 సార్లు 5 సార్లు మాట ఇచ్చి అదేంటి ఓడిపోయి చివరికి అయ్యో పాపం ఆశీనాన్న అంటే గెలిచినావు. కాబట్టి మొదలైతే నువ్వు 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి అయితే ఏవైతే చెప్పుకుంటూ వస్తున్నావో నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తా ఉన్నావు, అవన్నీ అయితే అమలు చేయి. ఇలా కేటీ రామారావు గారు ఒక 25 ఏళ్లకు ఒక 40 ఏళ్ళకు సరిపోయే అభివృద్ధిని ఇలా ప్రజలకు అందించడం జరిగింది. ఒక 40 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు సరిపడే కార్యక్రమాలన్నింటినీ కూడా ఇలా జిల్లాలో ఒక 25 సంవత్సరాల ముందుకు తీసుకుపోవడం జరిగింది. నువ్వు నిద్రపోకుండా తల కిందికి పెట్టి కాలు మీదకి పెట్టి తపస్సు చేసినా కానీ ఇలా సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన ప్రగతిని కావచ్చు, ఇలా కేటీ రామారావు గారు చేసిన ప్రగతిలో నువ్వు ఘోరంతా కూడా సాధించలేవాల్సిన కేవలం రేవంత్ రెడ్డి మెప్పు కోసం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీ స్థాయిని మర్చి మాట్లాడుతున్నావు, కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నావు, కేటీ రామారావు గారి గురించి మాట్లాడుతున్నావు. ఎక్కడ ఏమైనా కానీ బీఆర్ఎస్ ఉలిక్కిపడి నేనే ఉన్నా ఇక నేను ఒక్కనే సిపాయి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఎస్ ఇక అదేంటి నువ్వు గెలిచినావు కావచ్చు, ఓడి లాస్ట్కు అయ్యో పాపం అంటే గెలిచినావు కావచ్చు. కానీ నువ్వు ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని మాట్లాడు. ఈ ఫోటోకాల్ ముచ్చట మాట్లాడకు. ప్రోటోకాల్ గురించి మాట్లాడేము కదా ఒక ప్రభుత్వ విప్గా నీ బాధ్యత చట్టపరంగా ఇక ఎక్కడెక్కడ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వచ్చినప్పుడు మరి గెలిచిన శాసనసభ్యుని పక్కకు పెట్టి ఓడిపోయినాన్ని ముంగట పెట్టుకొని ప్రజలు తిరస్కరించడాన్ని ముంగట పెట్టుకొని ఎట్లా కార్యక్రమాలు చేస్తావు అది. అట్లాగే కలెక్టర్ గారికి కూడా చెప్తా ఉన్నాం, ప్రజాహిత కార్యక్రమాల్లో అట్లాగే చట్టబద్ధంగా రాజ్యాంగపరంగా వ్యవహరించాల్సిన కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తగా కాంగ్రెస్ నాయకునిగా వ్యవహరిస్తూ ఆ స్థాయిని కలెక్టర్కు ఉండే స్థాయిని తగ్గించి కలెక్టర్కు ఉండే హోదాను పక్కన పెట్టి పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇలా సిరిసిల్ల నియోజకవర్గంలో సిరిసిల్ల జిల్లాలో నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అని చెప్పేసి అనుకుంటూ విరమిగుతూ ఉన్నాం. తప్పకుండా దీనికి బదిలా ఉంటుంది. కలెక్టర్గా వచ్చుకొని ఇంకా ఈ ప్రోటోకాల్ అమలు చేయని అధికారులందరికీ కూడా బరాబర్ ఉంటుందని చెప్తా ఉన్నాం. ఓకే, నువ్వు సిరిసిల్ల శాసనసభ్యుని నివాస గృహం రెసిడెంట్ క్వార్టర్లో రేవంత్ రెడ్డి ఫోటో పెడతా అంటున్నావు కదా, మొదలు హైదరాబాద్ నుంచి పెట్టుకుంటారా? హైదరాబాద్లో ఉండే శాసనసభ్యుల ఇళ్లల్లో అన్ని ఇళ్లల్లో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటారా? అట్లాగే బీజేపీ ఎమ్మెల్యేల ఇళ్లలో అంటే రెసిడెంట్ క్వార్టర్లు ప్రభుత్వ ఇచ్చిన క్వార్టర్లలో పెట్టుకుంటారా? అట్లాగే ఎంఐఎం ఏ శాసనసభ్యుని రెసిడెంట్ క్వార్టర్ అయితే ప్రభుత్వంతో కట్టబడ్డదో ప్రభుత్వ బంగళా కేటాయించారో వాటన్నింటిలో కూడా పెట్టుకుంటారా? అట్లాగే నీకు దమ్ముంటు శాతనైతే ఆ ఢిల్లీ దాకా పోయి అదేంటి ప్రియాంక గాంధీ రెసిడెంట్ క్వార్టర్లో, సోనియా గాంధీ రెసిడెంట్ క్వార్టర్లో, ఈ రాహుల్ గాంధీ రెసిడెంట్ క్వార్టర్లో పెట్టి ఇటు దాకా వచ్చి అప్పుడు ఇక్కడ సిరిసిల్లలో మార్చు. లేకపోతే నీదే ప్రభుత్వం అనేది కదా ఒక జీవో తీయండి, ప్రతి శాసనసభ్యుని రెసిడెంట్ క్వార్టర్లో రేవంత్ రెడ్డి బొమ్మ ఉండాలని తీయండి. జీవో తీసి దాన్ని జీవోని అమలు చెప్పి అంటే నేను ఊరికనే ఏది మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు ప్రగల్భాలు పలకడం కాదు. ఊరి మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద పడుతుంది. కేటీ రామారావు గారి గురించో కేసీఆర్ గురించో మాట్లాడేంత స్థాయి కాదు. అదేంది గెలిచినాం, ఆ ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకో. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తాను, కళ్యాణ లక్ష్మి అవి